హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ అయితే మెంతికూర చికెన్ ఫ్రై అండి. మనం చికెన్లో ఎప్పుడైనా పాలకూర మెంతికూర ఇవన్నీ కానీ వేసుకొని కూర చేసుకున్నాం అనుకోండి, అవి మనకి హెల్తీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క, లవంగం, మిరియాలు, కొత్తిమీర, 2 కట్టల మెంతికూర, 2 ఉల్లిపాయలండి. దాని తర్వాత ఇప్పుడు నేను చూపించే ఇంగ్రీడియంట్స్ని అయితే ఫైన్ పేస్ట్ వేసుకోవాలండి. ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, సాల్ట్, చెక్క, లవంగం, మిరియాలని ఇదండి ఇలా పేస్ట్ అయితే వేసేసుకోవాలి. దాని తర్వాత ఇంగ్రీడియంట్ అండి చికెన్. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకోవాలండి. దాని తర్వాత చికెన్లో పసుపు, ఉప్పు, మనం వేసుకున్న మసాలా వేసేసి అయితే బాగా కలిపేసి సిమ్లో పెట్టేయాలండి. ఈ మసాలా పచ్చివాసన అంతా పోవాలి. చూసారా, 10 మినిట్స్ తర్వాత మనకి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇదంతా కొత్తిమీరదే అండి, గ్రీన్ కలర్. మనం మిక్సీ వేసాం కదా, ఇలాగా సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇలా కలర్ వస్తుంది. దాని తర్వాత మెంతికూర, మన టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలండి. దీన్ని కూడా బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. ఇది 10 నిమిషాలు బాగా వేగిన తర్వాత మనమైతే మిక్సీలో ఉన్న మసాలా వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత దీన్ని అయితే 3 విజిల్స్ పెట్టేసుకోవాలండి. చికెన్కి 3 విజిల్స్ ఇదండి. 3 విజిల్స్ పెట్టేసాం కదా, మన చికెన్ అయితే బాయిల్ అయిపోయిందండి. దాని తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. దాని తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మన చికెన్ ఉంది కదండి, మన చికెన్ గ్రేవీని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు అయితే మన చికెన్కి డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఇస్తాయండి, మంచి టేస్ట్ అయితే ఇస్తాయి. ఇదండి చిన్నగా వాటర్ అబ్జర్వ్ అయిపోతుంది కదండి, అయిపోయి మనకైతే చికెన్ ఫ్రై ఇలాగా రెడీ అయిపోయిందండి. ఇదండి వేరే బౌల్లోకి తీసేసుకున్నాము. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలండి. ఇంతే అండి, మన మెంతికూర చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్లో 10 మినిట్స్లో అయితే మనకు రెడీ అయిపోతుంది. రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారా, మంచిగా లంచ్ టైం రెసిపీ అండి ఇది. థ్యాంక్